కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరంలో ఉద్రిక్తత నెలకొంది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మండల వైసీపీ ఎంపీపీ కారు డ్రైవర్ వేధించడం తీవ్ర వివాదానికి దారితీసింది. డ్రైవర్ కూసు ప్రసాద్ తమ కూతురుని వేధిస్తున్నాడంటూ విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంపీపీ సైతం తన డ్రైవర్కు వత్తాసు పలుకుతున్నాడని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. ఎంపీపీ వాసుదాసుడు ఇందా కూడా ధర్నా చేసేటప్పుడు నేను కేసు గారు చెప్పాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అయితే ఎస్ఐ గారు వచ్చి అడిగితే కేసు గారు ఎక్కడ మా దగ్గర లేడు అన్నాడు. ఎస్ఐ గారు అన్నారు. ఆయన ఎస్ఐ గారు ఉండే ఏంటి ఎంపీపీ స్టేషన్ లో ఉన్నాడు కుర్రోడు అని చెప్పాను. నేను తిరుమూర్తి గారు కూడా ఫోన్ చేశానండి. తిరుమూర్తి గారే స్పందించారు. అమ్మటినే స్టేషన్ లో ఎక్కడ ఉన్నారని చెప్పి ఎస్ఐ గారిని కనుక్కుని స్టేషన్ లో లేడు, అది చేసిన తప్పు కాబట్టి సారీ చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఎస్ఐ గారు కూడా తిరుమూర్తి గారు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే స్పందించారు. ఒక మైనర్ బాలిక మీద ఇదే సంఘటన కేశవరం గ్రామంలో మునిపెన్నడూ జరగలేని ఒక మేజర్ పంచాయతీ గ్రామంలో జరగడం అక్కడ అసహ్యం. ఒక బాబాయ్ గాని, ఒక అన్నయ్య గాని, ఒక మేనమావ గాని కనీసం ఇంటి దగ్గర బండికిచ్చి తీసుకెళ్లాలంటే కనుక చాలా భయపడాల్సిన పరిస్థితి చెప్పి నెలకొని ఉంది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మేము ఎలా ఆడపిల్లల కోసం ప్రశ్నించడం మా తప్ప, ఆడపిల్లలకి సంరక్షణ కలగేయండి సార్. కనీసం తప్పు మార్గం ఎవరైనా పడితే నాతో సహా ఎవరైనా నిలువు రోడ్డు మీద ఉరి తీసే శిక్ష అంటూ మాకు తీసుకురండి సార్.